అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ వర్డ్ చెప్తా ఉన్నానంటేనే మీకు అర్థమవుతుంది అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నానని. కానీ మొన్న జరిగిన పెహల్గాం ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను. అప్పటి నుంచి మనసు బాగాలేదు, చాలా బాధపడుతూ ఉన్నాం మేము. ఒక యూట్యూబర్గా, ఒక భారతదేశపు పౌరులుగా చాలా బాధల్లో ఉన్నాం మేము కూడా. అది ఎలా జరిగింది ఏమనేది ఈరోజు మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో మేము వ్యూస్ కోసం చేయడం లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏప్రిల్ 22 పెహల్గాంలో ఊచకోత కోస్తారు. యాక్చువల్గా చాలామంది అమాయకులైన టూరిస్టులని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అది కాకుండా 20 మందికి పైన గాయపడ్డారు. అవి చూసి మాకు చాలా బాధేసింది. దేవి చెప్పినట్టు ఈ వీడియో వచ్చి వ్యూస్ కోసం మేము చేయడం లేదు. యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ ప్లస్ యాజ్ ఎ యూట్యూబర్ మాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత కోసమే ఈ వీడియో చేస్తున్నాము. అసలు ఆ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, ప్లస్ ఇండియా ఏం యాక్షన్స్ తీసుకునిందో అది కూడా మీకు చెప్తున్నాం. యాక్చువల్గా ఇది ఇన్సిడెంట్ జరిగింది 22 ఏప్రిల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని మొత్తము ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాము. ఇదందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసము మనం ఈ వీడియో చేస్తున్నాం. 22 ఏప్రిల్లో అరౌండ్ మధ్యాహ్నం 12:15, 12:30కి ఆ టైంలో ఏమైందంటే, టూరిస్టులందరూ పెహల్గాంలో బైసరన్ వ్యాలీ అని ఒకటి ఉందన్నమాట. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఇది ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ఉంటుంది. పెహల్గాం నుంచి బైసరన్ వ్యాలీకి పోవాలంటే మనం ఎయిదర్ బై ఫుట్ కానీ, లేదంటే పోనీ ఉంటుంది కదా, పోనీ అంటే గుర్రాలు, ఆ గుర్రాల పైన కానీ పోతారనమాట. మామూలుగా ఏ వెహికల్ కానీ ఏది కానీ పైకి పోయేదానికి లేదు. అలా నడుచుకుంటూ పైకి వెళ్ళి అక్కడ పైకి వెళ్తే మీకు మంచి పైన్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఓపెన్ ప్లేస్లో మంచు అంతా మామూలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు అన్సీజన్, ఇది యాక్చువల్గా జూన్లో ఓపెన్ చేయాల్సింది, కానీ ఎందుకో ఈసారి ఏప్రిల్లోనే ఓపెన్ చేస్తారు. కాబట్టి చాలామంది చాలా స్టేట్స్ నుంచి, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, నేపాల్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. చాలా చాలా స్టేట్స్ నుంచి చాలా టూరిస్టులు అక్కడ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని ఒక 5 మంది టెర్రరిస్టులు వచ్చినారనమాట. అక్కడ ఫస్ట్ మన వాళ్ళు ఏమనుకున్నారంటే మన ఇండియా వాళ్ళే కదా అని అనుకున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత షూటింగ్ అనేది ప్రారంభించారు. వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసినారంటే మగవారిని మాత్రమే టార్గెట్ చేసినారు. అది కూడా మగవాళ్ళు ప్లస్ హిందూస్గా ఉండే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసినారు. అది ఎంత ఘోరంగా చంపారంటే, హిందూస్ అని నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళు ప్యాంట్ విప్పి ప్రైవేట్ పార్టీని చూసి సో వాళ్ళని కాల్చారనమాట. చాలా ఘోరం ఇది. దాంట్లో ఎంతమంది ఉన్నారంటే, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళనైతే ఆయన్ని చంపేసినారు. ఫస్ట్ చంపిన తర్వాత మమ్మల్ని కూడా చంపేయండి అని ఆమె వాళ్ళ కొడుకు ఇద్దరు అడిగారనమాట. అడిగితే నువ్వు మోడీకో బోలో అని చెప్పారు. అది ఆ మాట వింటేనే నాకే కోపం వస్తూ ఉంది. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట చెప్తారు. అది నావల్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, నేవీ నుంచి ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆయనకి అప్పుడే మొన్న 6 days ముందే పెళ్ళయింది. పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వచ్చినారు అక్కడ. సో ఆయన్ని కూడా చంపేశారు. ఎంత ఘోరంగా ఉంటుందో మా పరిస్థితి ఒకసారి ఆలోచించండి. 6 రోజులు అయింది పెళ్ళైన 6 రోజులకే వాళ్ళ భర్త కండ్ల ముందే వాళ్ళు చంపేస్తా ఉంటే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆ సిచ్యువేషన్లో ఉన్న ఆడవాళ్లకు ఎలా ఉంటుందో ఆ పరిస్థితి తలుచుకుంటా ఉంటేనే నిజం కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలా ఎన్నో ఫ్యామిలీస్ ఆంధ్ర నుంచి కూడా కొంతమంది వచ్చినారు, నేపాల్ నుంచి వచ్చినారు. ఒక ఆమె అయితే చాలా లక్కీ, చెన్నై నుంచి వచ్చింది ఆమె. సో వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఆమె యాక్చువల్గా చెప్పాను కదా బైసరన్ వ్యాలీ అని, ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయిపోయారు. పోనీ పైన వెళ్తా అంటే గుర్రం పైన వెళ్తా రీచ్ అయిపోయారు. అక్కడి నుంచి ఎదురుగా పరిగెత్తి వస్తున్నారు. ఏమి అందరూ పరిగెత్తి వస్తున్నారంటే అక్కడ టెర్రరిస్టులు అటాక్ చేశారు, మీరు వెళ్ళిపోండి మళ్ళీ అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు కిందికి. సో ఆమె లక్కీగా తప్పించుకునింది ఆమె. కానీ చాలా మంది 26 మందిని చాలా ఘోరంగా చంపేశారు. ఇది మాత్రము మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఒకటి. రెండోది వచ్చి 20 మందికి పైన గాయపడ్డారు. ఇంకో పిల్లోడు ముస్లిం ఒక అతను ఉన్నాడు అక్కడ. ఆ ముస్లిం ఏం చేశారంటే వీళ్ళని చూసి గన్ లాక్కొని వాళ్ళని ఏమో చేయపోయాడు. అప్పుడు ఆ పిల్లోని కూడా కాల్ చేశారు వాళ్ళు. మీరు చాలా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసింటారు. అక్కడ ఉండే లోకల్ పోనీ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక 10 మంది దాకా ఏం చేసినారంటే ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళందరినీ మోసుకొని వెళ్ళి హాస్పిటల్స్లోకి చేర్పించారు. మామూలుగా అయితే పర్వాలేదు. అక్కడి నుంచి 7 kilometers చెప్పాను కదా, బైసరన్ వ్యాలీ వచ్చి పెహల్గాం నుంచి 7 kilometers ఉంది. అక్కడి నుంచి త్రూ పోనీ కానీ లేదంటే నడిచి కానీ తీసుకొచ్చి వాళ్ళు చేశారంటే ఎంత గొప్ప వాళ్ళందరికీ నిజంగా చాలా పుణ్యం వస్తుంది. సో ఇంకోటి ఏమంటే, ఈ బైసరన్ వ్యాలీ గురించి చెప్పాను కదా, దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. సో చాలా బాగుంటుంది ప్లేసెస్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జూన్లో ఓపెన్ చేయాల్సింది, ఎందుకు ఓపెన్ చేశారో అసలు నాకు అర్థమే కావడం లేదు. ఏప్రిల్లోనే ఓపెన్ చేశారు. ఓకే, ఇంకోటి ఏమంటే సెక్యూరిటీ ఎందుకు లేదో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు అక్కడ.
మామూలుగా చెప్పేవాళ్ళు ఇంతకుముందు ఎక్కడ పోయినా కాశ్మీర్లో ఎక్కడ చూసినా సెక్యూరిటీ బాగుంటుందని. ఆ ప్లేస్లో ఎందుకు లేదో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో ఇంతవరకు జరిగింది. ఓకే. సో ఇంకోటి ఏమంటే దీనికి రెస్పాన్సిబుల్గా కొంతమంది చెప్పారు, టెర్రరిస్టులు వచ్చి చెప్తారు కదా, మేము ఏదైనా యాక్ట్ చేసినప్పుడు మేమే చేసినాం అనేసి. వాళ్ళు ఎవరంటే TRF, ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని టెర్రరిస్ట్ టీం అన్నమాట. సో వీళ్ళు వచ్చి లష్కర్-ఈ తోయిబా ఉంది కదా, వాళ్ళ రిప్రజెంటేషన్ అని చెప్పినట్టుగా ఉంది. అంటే వాళ్ళతో ఏదో సంబంధం ఉంది వీళ్ళకి. వాళ్ళు వచ్చి 5 మంది వచ్చి అటాక్ చేసింది మొత్తం. సో అటాక్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకోటి ఏమంటే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన రియల్ ఇండియన్ ఆర్మీ వచ్చినప్పుడు కూడా ఒక ఆమెను చూసారంటే భయపడుతుంది, నన్ను ఏం చేయొద్దండి అంటుంది ఆమె. వాళ్ళు చెప్తున్నారు, అమ్మా మేము ఇండియన్ ఆర్మీ అని. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసో తెలీదో ఇండియన్ ఆర్మీ డ్రెస్లో వాళ్ళు వచ్చారు టెర్రరిస్టులని. సో ఈ సీన్ చూస్తే కూడా చాలా బాధేస్తుంది. సో మోడీ గవర్నమెంట్ వచ్చి 5 యాక్షన్స్ దానిపైన చూసింది. ఆ 5 యాక్షన్లు 5 యాక్షన్స్ అంటే 5 చర్యలు తీసుకునింది. ఆ 5 చర్యలు వచ్చి నేను ఇప్పుడు కవర్ చేయడంలే. దాంట్లో మెయిన్ 3 ఉన్నాయి. 3 చెప్తాను. ఏమంటే 48 అవర్స్ లోపల ఇండియాలో ఉండే పాకిస్తాన్ వాళ్ళు అందరూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. రెండోది వచ్చి అన్ని వీసాలు, పాకిస్తాన్ వీసాస్ అన్నీ రద్దు చేస్తున్నారు అనమాట ఆయన మోడీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి ఇండస్ వాటర్ ట్రీటీ అని ఉంది అనమాట. అంటే సింధు నది ఉంది కదా, సింధు నది జలాలని షేరింగ్ బేసిస్లో ఇంతకుముందు ఉంది అగ్రిమెంట్ ఒకటి ఉంది 1960లో. నెహ్రూ మళ్ళీ ప్లస్ అప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చి అప్పుడు అగ్రిమెంట్ వేసుకున్నారు. ఏమంటే 20% ఆఫ్ ద వాటర్స్ వచ్చి మన ఇండియాకి వస్తుంది, 80% ఆఫ్ ద వాటర్ వచ్చి దీనికి వెళ్తుంది, పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. దగ్గర 6 నదులు, మెయిన్ వచ్చి సింధు నదినే, దాంట్లో ఉపనదులు కొన్ని ఉన్నాయన్నమాట. దాని పేర్లు చెప్తాను. ఇండియాకి వచ్చినది వచ్చి రావి, బీస్, సుత్లేజ్ అని ఈ 3 నదులు వచ్చి ఇండియాకి ఇచ్చారనమాట. అంటే దాంట్లో ఉండే వాటర్ వచ్చి యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి పాకిస్తాన్కి ఇచ్చింది వచ్చి ఇండస్, చెనాబ్ రివర్, జేలం రివర్ అనేసి 3 రివర్స్ అనమాట. ఈ 3 రివర్స్ కూడా ఎక్కడ ఆరిజిన్ అంటే జమ్మూ కాశ్మీర్ ఒకటి, మళ్ళీ లడాక్ నుంచి, పంజాబ్ నుంచి పుట్టినవే. ఇవి వచ్చి పాకిస్తాన్కి ఇచ్చిన నదుల్లో ఈ 3 వచ్చి మన ప్లేసెస్ నుంచే వెళ్తుందన్నమాట. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఈ అగ్రిమెంట్ ప్రకారము ఈ నదులు పాకిస్తాన్కి మనం వదలాలి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మోడీ సర్కార్ ఫస్ట్ పాయింట్. సో దీన్ని క్యాన్సిల్ చేసేసారు. అంటే ఇంక మీటి నుంచి మనం నీళ్లు పాకిస్తాన్కి పంపించాల్సిన అవసరం లేదు. ఆ నీళ్ళే వచ్చి 80% ఆఫ్ ద అగ్రికల్చర్కి, డ్రింకింగ్ వాటర్ కూడా పాకిస్తాన్కి. ఇది కానీ కట్ చేసినామంటే మంచి దెబ్బ అది. అంటే వాళ్ళకి నీళ్ళే దొరకదు, తాగేదానికి కూడా నీళ్ళు ఉండదు అనమాట 80% ఆఫ్ ద పాకిస్తాన్ పీపుల్కి. సో అది మోడీ ఇచ్చిన ఫస్ట్ పనిష్మెంట్ అది యాక్చువల్గా. సో ఇప్పుడు ఏం చేశారంటే చెనాబ్ రివర్ అని ఉంది, దాంట్లో సలాల్ అనే డ్యామ్ ఉంది, డ్యామ్ కట్టినారు అనమాట. ఇమ్మీడియట్గా ఆ రోజు చెప్పిన వెంటనే దాంట్లో నీళ్ళు మూసేశారు. కానీ మిగతా 2 ఉన్నాయి కదా, ఇండస్ అని, జేలం అని, ఈ రివర్స్కి వచ్చి డ్యామ్స్ ఏం లేవు. సో దానికి డ్యామ్ కట్టాలంటే టైం పడుతుంది. అవి 2 ఇంకా వెళ్తున్నాయి. కానీ ఇది మాత్రం చెనాబ్ రివర్ పైన ఉండే డ్యామ్ మాత్రం క్లోజ్ చేసేసారు. సో నీళ్లు కట్ చేసేసారు అన్నారు పాకిస్తాన్కి. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇంతకుముందు 2 చెప్పాను పాయింట్లు. ఉండే వీసాలని రద్దు చేసేసినారు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉండే వాళ్ళని 48 అవర్స్ లోపల ఖాళీ చేసామన్నారు. ఇంత జరిగింది కదా, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినారండి? అదే పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారంటే, వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్స్ అంతా మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. కించపరుస్తూ మాట్లాడాడు వాడు. ఆ స్పీచ్ చూసారంటే ఎవరికైనా రక్తం ఉడికిపోతుంది. ఒకటి అర్థమైందా? ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది డిక్లేర్ చేసిన వెంటనే ఏమంటారంటే వాళ్ళు కొంచెం బిల్డప్ అంటే భయపడిచ్చేదనమాట. ఏమంటే ఈ యుద్ధం వస్తుంది, యుద్ధం అవాయిడ్ చేయలేము, అది కానీ ఇండస్ వాటర్ ట్రీటీ కానీ క్యాన్సిల్ చేసినారంటే యుద్ధం వస్తుంది అన్నారు. మళ్ళీ ఇంకో పాయింట్ కూడా చెప్పినారంట, ఇది ఇండియన్సే చేస్తా అన్నారు, మేము చేయలేదు, మాకు సంబంధం లేదు అట్లా కూడా చెప్పారు. అది వాళ్ళకి మామూలుగానే పాకిస్తాన్ వాళ్ళు చాలా పొలిటికల్, అర్థమైందా? చేసేస్తారు, మాది కాదంటారు. ఒక వీడియో చూసాను నేను, నమ్ముతాం లేదు దేవి. ఒక వీడియోలో పాకిస్తాన్ వాళ్ళ ఏదో ఆర్మీ ఆఫీసర్ ఒక ఆయన వాళ్ళే చెప్పడం, ఇంగ్లీష్ ఛానల్ కి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. 30 సంవత్సరాలుగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడము, అటాక్ చేసేదానికి పంపించడం డిఫరెంట్ దేశాలు, ఇండియా మాత్రమే కాదు, ఈవెన్ అమెరికానే ఫస్ట్ స్టార్ట్ చేసిందంట. నాకు తెలియదు ఆ విషయం. అమెరికానే ట్రైనింగ్ కూడా ఇచ్చిందంట. వాడే చెప్పాడు దాంట్లో చూసినప్పుడు ఛానల్లో, అమెరికా కూడా ట్రైనింగ్ ఇచ్చింది, మేము కూడా ఇచ్చినాము, 3 డికేడ్లుగా చేస్తున్నాము అన్నాడు వాడు. అర్థమైందా? వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి పంపించేది. డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు, మాకు దానికి సంబంధం లేదు. ఇంతకుముందు యూరిలో జరిగింది కదా, దానికి కూడా మేము సంబంధం లేదనేసి నాకు తెలుసా వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని మన అందరికీ తెలుసు, మోడీకి బాగా పక్కాగా తెలుసు. సో ఇప్పుడు ఇంకొక కారణం ఏమంటే ఈ యాక్షన్స్, మోడీ పోవచ్చు కదా, యూరి చేసినారు ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్, ఆ విధంగా చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు.
ఇప్పుడిప్పుడే భారతదేశము బాగా గ్రోత్ ఉంది, జీడిపి కానీ అవన్నీ చాలా బాగా గ్రోత్ అభివృద్ధి చెందుతా ఉంది. అభివృద్ధి చెందుతా ఉంది, జీడిపి బాగా పెరుగుతా ఉంది, చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. కాబట్టి దాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలనేది వాళ్ళ మోటో. ఉమ్, దానికే వాళ్ళు తీవ్రవాది, దాని కూడా తెలుసా 5 మంది తీవ్రవాదులు వచ్చినారు, దాంట్లో 2 పాకిస్తాన్ వాళ్ళు. ఉమ్, అర్థమైందా? ఉమ్, సో 2 వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి పంపించిండేదే. ఉమ్, సో ఏ విధంగా రియాక్ట్ అయింది అని అడిగినావు కదా అప్పుడే. సో వాళ్ళు ఏం చెప్పారంటే వార్ వస్తుంది, వార్ మేము కానీ అది వస్తే ఇంకా వార్ వస్తుంది అది ఇది అంటారు. వాళ్ళ దగ్గర నేను చెప్తా చూడు, వాళ్ళ దగ్గర మనకు సగానికన్నా తక్కువ ఉన్నాయి. ఏదైనా తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ సైన్యం ఆర్మీ అనుకోమే, మంది 13 మిలియన్స్ 13.5 మిలియన్స్ అంటే 13,50,000 మంది మామూలు భూమిపై నడిచి మామూలుగా ఆర్మీ వచ్చి అంతమంది ఉన్నారు. ఇంకా వేరే వేరే ఉన్నాయి, నావీ అవన్నీ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ అన్ని సపరేట్గా ఉన్నాయి. వాళ్ళ దగ్గర 6 లక్షల మంది కూడా లేదు. వాళ్ళు అంతేందుకు యుద్ధ నౌకలో చాలా డౌన్ లో ఉండాలని చెప్పారు కదా. వాళ్ళు అడక్క తింటా ఉన్నారు నిజంగా చెప్పాలంటే. అలాంటి వాళ్ళకి ఎందుకు అంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం? ఏముంది, చైనా ఉంది కదా, చైనా చైనా వాళ్ళు మేము కాదని చెప్పారంట కదా, మాకు సంబంధం వాళ్ళందరూ చెప్తారు దేవి. చైనా వాళ్ళు ఫ్రెండ్షిప్, ఎవరికి పాకిస్తాన్ కి చైనాకి ఫ్రెండ్షిప్ ఉంది, అర్థమైందా? సో ఆ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ డబ్బులు లేదు కదా వాళ్ళకి, వాళ్ళు డబ్బులు సప్లై చేస్తారు. ఇది జరిగేదే ఇదంతా మామూలుగా వెనకాల జరుగుతూనే ఉంటది ఇది. ఇండియా అంత పెద్ద దేశం పైన పోరాడడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి ఇంత ధైర్యం వచ్చింది? వాళ్ళ ఎదురు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసేంత కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్లాక్ మెయిల్ లేదు, వాళ్ళు భయపడిపోతున్నారు యాక్చువల్ గా. మన ఎందుకంటే ఫస్ట్ ఇదే యుద్ధం ప్రకటిస్తాను, మేము కూడా యుద్ధానికి రెడీ అవుతాము. ఇంకో పాయింట్ చెప్తాను నీకు, యుద్ధం అని చెప్పినాం కదా, ఏమవుతుంది తెలుసా? మన వాళ్ళు రెడీ అయిపోయినారు ఆల్రెడీ. ఐఎన్ఎస్ విక్రాంత్ తెలుసా నీకు? 30 పైన ఫ్లైట్ ని క్యారీ చేస్తుంది అది. సో దగ్గర అది ఆల్రెడీ మన మ్యాంగ్లూర్ నుంచి, కర్ణాటక మ్యాంగ్లూర్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది అరేబియా సముద్రానికి. వాళ్ళకి పోయేసి ఒకటి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి మిలిటరీ పీరియడ్స్ ఎన్ని చేస్తున్నారంటే నిజంగానే బాంబులు వేసి సిమ్యులేషన్స్ అవి ఇవి అదన్నీ చేస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడేదో 5 మంది వచ్చినారని చెప్పారు కదా టెర్రరిస్ట్ లో, వాళ్ళు ఇద్దరేమో దొరికిపోయినారు, చంపేస్తున్నా బాగున్నారు. నిజంగా ఇద్దరు అని కాదు, యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ రోజు డేట్ ఎంత? 26 జరిగింది 22nd, 4 days అయింది, అర్థమైందా? యాక్చువల్ గా మోడీ వచ్చి ఈ 5 బయటకు కనిపించేలాగా చెప్పినారు కానీ లోపల ఏదో జరుగుతా ఉంది. సో దే ఆర్ అటాకింగ్ సమ్వేర్. ఇంకొక 2-3 రోజుల తర్వాత న్యూస్ వస్తుంది, అది అర్థమైందా? సో కానీ నువ్వు చెప్పినట్టు 2-3 తీవ్రవాదులు చనిపోయారు. వాళ్ళు ఆల్రెడీ మన ఆర్మీ పోయి చంపేసింది, ఇంకా ఎతుకుతున్నారు వాళ్ళు. అదే కాకుండా 42 ఇది లాంచింగ్ బ్యాట్స్ ఉన్నాయి అక్కడ. అంతమందిని గుర్తించినారు టెర్రరిస్టులు ఉన్నారని. అవన్నీ ఇప్పుడు వచ్చి మనం ఏదో చేయపోతారు, ఇంకా మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు రాలేదు, మన వరకు రాలేదు. ఎల్ఓసిలో ఫైరింగ్ జరుగుతుంది ఆల్రెడీ. వాళ్ళు ఎందుకంటే వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళు ఊరికైనా ఫైరింగ్ చేసి స్టార్ట్ చేసినారు. మన వాళ్ళు దానికి ధీటుగా సమాధానం ఇస్తూ వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసేసినారు అనమాట. ప్లస్ అన్ని ఫ్లైట్స్ గీర్స్ ఏమున్నాయో అన్ని రెడీ చేసినారు మన వాళ్ళు, యుద్ధానికి రెడీ మన వాళ్ళు. అంతే. విల్ గెట్ అన్ అప్డేట్ సూన్, అంటే తొందరలో మనకు అప్డేట్ వస్తుంది. అంతవరకు మనకు తెలిసినంత వరకు మనం అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సో ఇండియా డ్రిల్ చేస్తుందని చెప్పాను కదా అక్కడ పోయి, దాని పేరు వచ్చి ఆక్రమణ్ అని చెప్పి మొత్తం అన్ని మా పవర్ ఎట్లుంది అని మొత్తం శక్తిని ప్రదర్శిస్తున్నారు అక్కడ పోయి. ఇది ఫైర్ డ్రిల్ చేస్తాం కదా, అట్లా ఆ టైప్ లో డ్రిల్ అనమాట. వారికి ముందు డ్రిల్ చేస్తున్నాం. వీఆర్ ఆల్సో రెడీ అని చెప్తున్నారు మోడీ గారు. థ్యాంక్ యూ మోడీ గారు, అందరి కోసం చాలా కష్టపడుతున్నారు. ఇంకొక బాధ నాకు ఒకటి, వాడు లష్కర్ ఏ తోయిబాలో వాడు చీఫ్ ఒకడు ఉన్నాడు, వాడు మోడీని వచ్చి రక్తం పారుతుంది, నువ్వు కానీ అండస్ వాటర్ ట్రీటీ ఉంది కదా, దాన్ని కానీ క్యాన్సిల్ చేసినామంటే నీళ్ళకు బదులు రక్తం వదులుతుంది అన్నారు. ప్లస్ ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నా, అంటే ఆయన గురించి చెప్తున్నారు చెట్టుగా, నేను చంపేస్తాను అది ఇది అని. అది నాకు అస్సలు నచ్చలేదు. మోడీ అంటే ఏమనుకున్నారా మీరందరూ? తొందరలో 2-3 రోజుల్లో అప్డేట్ వస్తుంది, మీరు ఉండంటారా, కాసుకోండి. మా వల్ల అయినంత వరకు మేము ఇన్ఫర్మేషన్ మీకు చెప్పామనుకుంటున్నాము. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాము మేము. దీంట్లో ఏమన్నా మిస్టేక్ ఉన్నా, మేము కొన్ని మిస్ చేసున్నా మమ్మల్ని క్షమించండి. మాకు తెలిసింది మేము చెప్పాలని ఈ వీడియో చేసినాము. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి, అదొక్కటే మా మోటివ్, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. అందరూ ఆదరిస్తున్నారు మా ఛానల్స్ అన్నిటిని, వ్యూస్ అన్ని బాగా వస్తున్నాయి. చాలా థ్యాంక్స్ అండి మా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళందరికీ, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మా సబ్స్క్రైబర్లే కాదు, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాగే ఆదరించాలని మేము కోరుకుంటున్నాము. మేము చేసిన వ్యూస్ కోసం కాదు, బాధపడి మేము ఈ వీడియో చేసినాము అంతే. జరిగిన ఇన్సిడెంట్ గురించి బాధపడి మేము వీడియో చేసినాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.